హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అనేక వివాదాల బాట పడుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఒకంత కూల్ అయిన సిచ్యువేషన్స్ కనిపించినప్పటికీ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ గారి పైన. సో దానికి సంబంధించి ఏ వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి డేటా ఏంటనేది మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి పైన కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. సో ఏంటండి? రీసెంట్గా కాదు, ఈ ఉదయం ఎప్పుడో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన అన్ని రకాలుగా వివరణ ఇస్తూ మాట్లాడారు. అంటే ఈ గత ప్రభుత్వం ఏదైతే ఉందో బాగా అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది కాబట్టి మేము 6 పథకాలు ఇవ్వలేకపోతున్నాం అనే సందర్భంగా వస్తూ శాంతి భద్రతలు వీటన్నిటి గురించి చర్చించే సందర్భంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే బన్నీ ఏదైతే పర్మిషన్ లేకపోయినా అక్కడికి వెళ్ళి ఓపెన్ టాప్ రూఫ్ సంబంధించి ఓపెన్ చేసి దాన్ని అభివాదం చేయడం వల్లే భారీగా జనం కిక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. సరే, ఈ చనిపోయింది తర్వాత అది పక్కన పెడితే ఆయన 5 గంటలు జైల్లో ఉన్నందుకు అక్కడ 5 గంటలను మెన్షన్ చేయలేదు, కానీ అక్కడ ఉన్నందుకు వరుసపెట్టి అందరు హీరోలు వెళ్ళి పరామర్శించేశారు. ఆయనకేంటి ఆ తొక్కిసలాట్లో కాలు పోయిందా, కన్ను పోయిందా? మరి అట్లా వద్దని చెప్పినా కూడా ఎందుకు వచ్చారు? దానివల్ల ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నట్టే కదా. మరి దానికి అదే మా ప్రభుత్వం కానీ లేదంటే పోలీసులు కానీ చర్యలు తీసుకుంటే తప్ప అనే దృక్కోణంలో మాట్లాడారు. అంటే ఇక్కడ భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి, అలా వెళ్ళడం వద్దని చెప్పినా కూడా వెళ్ళడం తప్పు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లని అన్నీ చేసుకున్నారు కదా, మళ్ళీ థియేటర్కి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు పాట్నాలో చేశారు, ఇక్కడ విజయభాస్కర్ చేశారు, తర్వాత కొచ్చిలో చేశారు, చెన్నైలో రిలీజ్ ఈవెంట్ చేశారు, ముంబైలో నాకు ఐడియా లేదు. సో ఇన్ని చేసుకున్నాక మళ్ళీ థియేటర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళడము, లేదంటే అనౌన్స్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోవాల్సింది. అండ్ మోర్ ఓవర్ పోలీస్ పర్మిషన్ లేకుండా వెళ్ళారనేది కరెక్ట్ కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ జరిగాయి. అంటే ఆ పిల్లడు అపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితిని కూడా గమనించకుండా అక్కడికి వెళ్ళి పరామర్శించింది, తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎవరూ లేదు. కానీ ఇక్కడికి మాత్రం వరుసపెట్టి అందరూ వచ్చారు, నవ్వుకుంటున్నారు, అందరూ పరామర్శించి ప్రతి ఒక్కరు కూడా కదా, అందులో చాలా ఫెమిలియర్ హీరోలు అందరూ ఉన్నారు. దానికి ఆయన అరెస్ట్కి సంబంధించి కూడా హీరో నాని లాంటి వాళ్ళు ఘాటుగా స్పందించారు. ఇట్లాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కానీ ఆయనకేం సంబంధం అన్నట్టుగా. సో వీళ్ళ వెర్షన్, పోలీసుల వెర్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇట్లాంటి ఎంత పెద్ద స్టార్కైనా మేము మా దృష్టిలో స్టార్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, గట్టిగా పట్టుకుంటే రేపొద్దున ఎవరు కూడా పర్మిషన్ లేకుండా పబ్లిక్ ప్లేస్లోకి రావడం, ఆ తొక్కిసలాట జరగడానికి కారకులు వీళ్ళు కాకుండా ఉండేందుకే మేము ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని కూడా పోలీసులు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ అది ఒక విధంగా ఒక ఎంటైర్ ఇండస్ట్రీకి ఒక ఝలక్ ఇచ్చినట్టుగా అనిపించింది. సో దాని మీదే మరొకసారి రేవంత్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు. దీన్ని ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆజ్ తక్ ఏదో ఛానల్కి, నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇట్లాగా మాట్లాడితే ఆ ఛానల్కి సంబంధించి Prisnum.ai అని ఒక సర్వే కంపెనీ ఉంది. సో ఏది మన చూసారా, ప్రశాంత్ కిషోర్ లాగా ఒక సర్వే ఇది ఉంది. ఆ సర్వే ఏం చేసిందంట, అట్లా అల్లు అర్జున్ బన్నీ అనే వ్యక్తి పుష్పరాజ్గా బిహేవ్ చేసిన బన్నీ అనే వ్యక్తి అరెస్ట్ చేయడం సబబా కాదా అని కూడా ఒక సర్వే చేస్తే 50-50 ఛాన్సెస్. అందరూ ఒక అరెస్ట్ చేయడం కరెక్టే అని ఒక 33% కోరుకుంటే, ఎందుకు అరెస్ట్ చేయడంలో ఆయనకు సంబంధమే లేదని ఒక 35% అన్నారంట. మిగతా 20-30% న్యూట్రల్గా ఉండిపోయారంట. ఇది పెద్ద ఇదే కాదు, దీని గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. అంటే అరెస్ట్ చేయడం తప్పని ఖండించిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ చేయడం సబబే అని అన్న వాళ్ళు ఉన్నారు కూడా. అంటే రెండు సమానంగా ఉన్న అభిప్రాయాల వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఉన్న సొసైటీలో. సో ఇక్కడ ఏంటంటే ఎవరి వెర్షన్ వాళ్ళది, ఈయన వెర్షన్ ఈయంది, ఆయన వెర్షన్ ఆయనది. సినీ నటులందరూ, సినీ స్టార్స్ అందరూ కూడా ఏమంటారు, అసలు ఈయన మామూలుగా వెళ్ళాడు, అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగింది అంతా సవ్యంగా ఉంటే అయ్యేది కాదు కదా. సో అలాంటప్పుడు ఈయనకి ఎలాగ ఆపాదిస్తారు, పైగా ఆయన అక్యూజ్డ్ 11 గా పెట్టి అరెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా చాలా మంది స్పందించారు. చాలా మంది ఇంటికి వెళ్ళి పరామర్శించారు. దర్శకులు, నిర్మాతలు, తోటి హీరోలు, కళాకారులు అందరూ వెళ్ళారు. సో మరి అంతగా వెళ్ళినప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగిందా?
జస్ట్ అరెస్ట్ అయినందుకు ఫోన్లో కూడా పరామర్శించవచ్చు, మరీ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, దాన్ని సోషల్ మీడియా మళ్ళీ ఎవరో వెళ్ళి పరామర్శించారో కూడా వీడియోస్ ఫొటోస్ వచ్చాయి. మేబీ బన్నీ ఫ్యాన్స్ పెట్టుండొచ్చు, ఆయనకి సంబంధం లేకపోయి ఉండొచ్చు, బట్ అది బాధతో ఉన్న ఆ కుటుంబానికి పుండు మీద కారం చెల్లినట్టుగా ఉంటుందనే భావనలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తం మీద ఏదైతే బన్నీ అరెస్ట్ అయిన తర్వాత పుష్ప 2కి రావాల్సిన కలెక్షన్స్ ఇంకా పెరిగాయి అంటున్నారు, బట్ ఈ థియేటర్కి వెళ్ళడం, ఆవిడ చనిపోవడం మాత్రం బన్నీకి ఒక శాపం లాగా తగులుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే అంటే ఆయనకేం సంబంధం లేదు, బట్ ఆయన వద్దని చెప్పినా కూడా అభివాదం చేయడము, అంటే అంత ఫాలోయింగ్, అంత క్రేజీ ఉన్న హీరో కాబట్టి రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా కిక్కిరిసిలాట జరుగుతుంది. సో అందుకు ఆయన మీద పరోక్షంగా ఆయన మీద కూడా నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా మంచి కరెక్టే అది కూడా, ఎందుకంటే పోనీ యాజమాన్యం పర్మిషన్ తీసుకోవాలి, వెళ్ళింది, వాళ్ళు నో అన్నారు, ఇప్పుడు యాజమాన్యం వీళ్ళకి చెప్పాలి కదా, లేదా మేనేజర్కి చెప్పాలి కదా, మేనేజర్ చెప్పుంటే మేనేజర్ అయినా బన్నీ గారికి చెప్పాలి కదా, ఒకవేళ మేనేజర్ చెప్పినా బన్నీ వచ్చారా అది తెలియదు కదా మనకి. ఇదిలా ఉంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్, ఎందుకో ఈ విషయం గురించి క్లారిటీగా ఉన్న వీళ్ళు సానుకూలంగా స్పందించిన కుటుంబం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పటికీ కూడా మధ్యలో పోలీసులు మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేదు అన్న ఈ దారిలోనే పోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం అనుకున్నాం ఒకవేళ సరే రిలీజ్ అయ్యారు అయిపోతుందని అనుకున్నాం, ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర నుంచి వస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఆయనే వచ్చారు అంటే ఏదైనా నాట్ 1 పాయింట్ అల్లు అర్జున్ గారు తప్పు ఉంది అంటే ఆయన్ని ఎట్లయినా వాళ్ళ వేలో వాళ్ళకి ఏదైతే సినిమాలో చూపించారో మేము దానికన్నా కూడా అసలు తగ్గమన్నట్టుగా మేము ఇలాగే ఉంటామన్నట్టుగా బిహేవ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇంకొక మాట కూడా మీరు అన్నారు లాస్ట్ టైం, ఇది ఇంతటితో ఆగిపోతే ఇది నార్మల్గా ఒక ప్రాబ్లము సొల్యూషన్ దొరికింది అన్నట్టుగా చూడొచ్చు. ఒకవేళ ఇది కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఏమైనా చేసి ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అన్నట్టు అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా ఈ రోజు ఇంకొక సిచ్యువేషన్ కూడా అదే జరిగిందండి. బీసీ పొలిటికల్ చైర్మన్ యుగంధర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ మన హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని, అల్లు అర్జున్ గారిని సంధ్యా థియేటర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇలా చావుకి వీళ్ళే కారకులు అయ్యారు అన్నట్టుగా కంప్లైంట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడితో వదిలిపెడతారా అంటే ఇప్పుడు అది అలా కనిపించట్లేదు. ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు స్పందించారు. అవును, అంటే నేను ఇది గతంలో జానీ మాస్టర్ గారికి సంబంధించిన కేసు విషయంలో ఇలా మాట్లాడాను. అంటే ఆ పరిస్థితి, ఎందుకంటే జానీ మాస్టర్ గారు ఒక 14 రోజులు ఎన్నో రిమాండ్లో ఉండి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా ఆయనకి ఎందుకు బెయిల్ ఇచ్చారు, బెయిల్ రద్దు చేయండి అన్నట్టు కూడా సుప్రీంకోర్టులో ఎవరో పిటిషన్ రిట్ వేశారు. సో ఎందుకు అంత అవసరమా? వచ్చాడు, ఎదుర్కొంటున్నాడు, పోక్సో చట్టం కింద ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నాడు, వచ్చాడు, రేపు హియరింగ్ వచ్చి వెళ్ళాలి, బెయిల్ క్యాన్సిల్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి, ఇవన్నీ జరుగుతాయి. బట్ పట్టుబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ రద్దు చేసే అంశంగానే ఎందుకు చేస్తుంటారు అంటే ఇది నిజంగా కక్ష సాధింపే అయి ఉండొచ్చు అని నేను అభిప్రాయపడ్డా. అవార్డు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కరెక్ట్. అంతకు ముందు వరకు కూడా జస్ట్ దానికి ఒక 5 సంవత్సరాల ముందు అనుకుంటా 6 నెలలు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అప్పుడు జానీ మాస్టర్ నార్మల్ పర్సన్. ఇప్పుడు బన్నీ గారు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం కూడా చాలా సార్లు జరిగింది. కానీ ఈసారి జరిగినప్పుడు ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ప్లస్ అల్లు అర్జున్ గారికి అవార్డు కూడా సేమ్ జానీ మాస్టర్ గారిది ఈయనది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జరుగుతున్నాయి. ఎందుకంటే రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి, రెండు కూడా చాలా పెద్ద అవార్డ్స్ అవి. మేబీ దానిలో టార్గెట్ చేశారు అన్నట్టుగా. అంటే ఆల్రెడీ బన్నీ గారు అంటే అవార్డు తీసేసుకున్నారు అనుకోండి, ఇంకేం చేయలేరు, అది కరెక్ట్ కాదు. అంటే నేను ఇది మీరు అన్నట్టు ఒకటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడో లేదంటే ఆయన స్టార్ స్ట్రాటజీ వాడో ఆయన స్టేచర్ని ఉపయోగించుకొనో ఆ రోజు నైట్ అంతా ఇబ్బంది పడినా తెల్లవారికల్లా ఇంటికి వచ్చేసారు. బట్ ఇక్కడ ఈ కేసు మీరు ఏదైతే అన్నారో ఆయన అక్యూజ్డ్ 11 కాబట్టి బయటకు రాగలిగారు. బట్ మళ్ళీ పోలీసులు తిరగదోడుతున్నట్టుగా థియేటర్ యాజమాన్యం వైపు తిరిగి రావడం, యాజమాన్యం మీకు పర్మిషన్ లేదు కదా, మళ్ళీ మీరు ఎలా ఒప్పుకున్నారు? అంటే థియేటర్ తప్పేం లేదు, మేము చెప్పాం కానీ ఆయనే వచ్చారు అంటే ఇప్పుడు డైరెక్ట్గా అల్లు అర్జున్ గారే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అల్లు అర్జున్ డైరెక్ట్ గా అరెస్ట్ చేసేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మేజర్ గా పాత్ర వహించాల్సింది ఫస్ట్ థియేటర్ యాజమాన్యం, రెండోది పోలీస్ వ్యవస్థ, మూడోది
అల్లు ఆర్మీగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా, ఫ్యాన్ బేస్ మా బన్నీ చూసినప్పుడు మేము ఏం కాకుండా, లేదంటే ప్రేక్షకులకి ఏం కాకుండా, ఫ్యాన్స్కి ఏం కాకుండా కాపాడుకుంటాం అంటే మాకేంటి సంబంధం అన్నప్పుడు మరి ఆ బ్యానర్లు కట్టినప్పుడు ఇది కూడా సంబంధం ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు అనవసరంగా మీరు నిర్లక్ష్యంగా మీ బాధ్యత లేకపోవడంలో కదా మీ అభిమాన నటుడు సఫర్ అవుతున్నాడు. ఆయనకేం సంబంధం? మీకోసం కదా వచ్చాడు, మీకోసం కదా అలరించాలనుకున్నాడు, మీకోసం కదా కష్టపడి ఫీట్లు అన్ని చేశాడు, అవునా కదా? ఇప్పుడు అలా అట్లా నాలుగోది ఆయనకి ఉంది బాధ్యత. ఇప్పుడు ఆయన ఏంటి ఒకసారి సర్వే చేసుకొని ఏంటి మనం వెళ్తే ప్రాబ్లం లేదా, ఇష్యూ అవుతుందా, క్రౌడ్ ఎక్కువ వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. ఎందుకంటే అలవైకుంఠపురం ఈవెంట్ కూడా సేమ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అక్కడ యూసఫ్గూడలో చేసినప్పుడు కూడా ఆ బయటకు నుంచి లోపలికి రాలేకపోవడం, కొంత తొక్కిసలాట జరగడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు బన్నీ కూడా సభాముఖంగా సారీ చెప్పాడు, లోపలికి రాలేకపోయినా నా తమ్ముళ్ళకి మీద ఫ్యాన్స్ మిత్రులందరికీ సారీ అన్నట్టు కూడా మాట్లాడాడు అప్పట్లో. అసలు ఇక్కడ ప్రాబ్లము సినిమా చూడడానికి వచ్చింది, అల్లు అర్జున్ గారి సినిమా చూడడానికి వచ్చారు, క్లియర్ ఫ్యాన్సే కదా, చూడడానికే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంక సరే సిచ్యువేషన్ ఏదనేది బ్యాడ్ అండి. చనిపోయిన తర్వాత అసలు కేసు పెట్టిన వాళ్ళే తీసేశారు కదా, రేవతి కుటుంబమే కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికి సంబంధం లేదు, సరేనండి చనిపోయింది మా టైం బ్యాడ్ అనుకున్నారు. నాకు అర్థమైంది, మీరు మళ్ళీ ఆ టాపిక్ అదే అడుగుతున్నారు కానీ సంబంధం లేదు, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, రేవతి భర్త ఎవరైతే ఉన్నారో విత్డ్రా చేసుకున్నారు, బాగుంది. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు గడిచిన నెలల్లో లేదా గడిచిన వారంలో 10 రోజుల్లో రాష్ట్రం ఎదుర్కొన్న ఇక్కట్లు కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఏవైనా టిపికల్గా ఉండే ఇష్యూస్ మీద చర్చకు తావిచ్చుంటారు, దాని మీద మాట్లాడారు అంతే. సో ఇప్పుడు కూడా ఎలాగో అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు, ఆయన సంబంధం లేదు కదా, అయినా ఆయనకి ఎందుకు ఇచ్చారు, అలాంటి వాటి మీద కొన్ని ప్రశ్నలకి ఎవరైతే మీరు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది ఒక రకంగా కక్ష సాధింప అనుకునే వాళ్ళకి చెక్ పెట్టేందుకు ఆయన క్యాజువల్గా మాట్లాడు. మళ్ళీ వివరణ ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి ఎందుకు వివరణ ఇవ్వలేదు, రేపు పొద్దున ఈయన తరపున ప్రశ్నోత్తర సమయంలో ఇంకోటి ప్రశ్న అడుగుతాడు, మళ్ళీ ఎలాగో అప్పుడు టాపిక్ ఇచ్చాడు, ఈయన ముందే టాపిక్ ఎత్తి వివరణ ఇవ్వడం అనేది ఇది రకరకాల వీళ్ళ వెర్షన్లో వీళ్ళు కరెక్ట్, వాళ్ళ వెర్షన్లో వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు ఆయన ఇప్పుడు అడిగింది స్పందించిన దాన్ని బట్టి చూస్తే నిజమే కదా, అబ్బాయి బాగాలేదు, పోనీ అబ్బాయి త్వరగా ఇది ఒక్కడైనా ఒక బయట ఈ షోకాల్డ్ హీరోలు ఎవరెవరైతే పరామర్శించారో బన్నీని, అక్కడ బన్నీ అంటే ఇంకా బయటకు వచ్చి చెప్పినా అబ్బాయి ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు అంటారు బన్నీని. పోనీ బన్నీ తరపున వీళ్ళు ఎవరైనా, నాని గారు కూడా పెద్ద ఇదిలాగా ఫీల్ అయ్యి బన్నీది ఏం తప్పు లేదు, అయినా ఇండస్ట్రీని అతని హీరోల్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాలో, పోలీసులు ఏదో సంథింగ్ అలాగే ఏదో నాని స్పందించారు. అదే నాని ఏదైనా జరగకూడని దుర్ఘటన జరిగింది, దీంట్లో బన్నీ గారు తప్పేమి ప్రమేయం ఏం లేదు, బట్ ఆమె ఆత్మకు శాంతి కలగాలి, ఆ పిల్లడు మాత్రం త్వరగా కోరుకుంటున్నాను ఒక మాట అంటే ఎంత బాగుంటుంది. ఇండస్ట్రీ తరపున మాట్లాడినట్టుగా ఉంటుందిగా, అప్పుడు ఇండస్ట్రీ తరపున మాట్లాడినట్టు ఉంటుంది. అలా ఎవరు మాట్లాడలేదే, ఒక్కరు స్టేట్మెంట్ ఇవ్వలేదే. మేబీ వాళ్ళకు కూడా భయం ఉండొచ్చు, ఏం మాట్లాడితే సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుందో, ఏం ఇష్యూ అవుతుందో అని. సోకాలు చాలా మంది చూశాను ఫొటోస్ లో కూడా, సీనియర్ దర్శకులు ప్రొడ్యూసర్స్ కూడా బన్నీని కలిశారు, పరామర్శించారు చూసాను. గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు కలిశారు, వీళ్ళే కలిశారుగా, చిరంజీవి గారు కలిశారు, అల్లు అర్జున్, రానా, తర్వాత సుధీర్ బాబు, ఆ తర్వాత ఎవరు మన జబర్దస్త్ సుధీర్ గారు, నాగ చైతన్య కలిశారు, రాణా కలిశాడు, విజయ్ దేవరకొండ కలిశారు, సుకుమార్ కలిశారు, తర్వాత కిషోర్, బోయపాటి, హరీష్ శంకర్, ఇంకా లైన్ చెప్పుకుంటే ఆల్మోస్ట్ ఎవరైతే పెద్ద పెద్ద పిల్లర్స్ కింద ఉన్నారు ఇండస్ట్రీలో, అది ఇప్పుడు మాత్రం ఏది కరెక్ట్ అంటే ఏది తప్పు అని ఏది చెప్పలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం ద్వారా పుండు మీద కారం చల్లినట్టు అయింది. మళ్ళీ మొదటికి వచ్చి ఇప్పుడు సంధ్యా థియేటర్ విషయంలో పోలీసులకి కొంచెం ఎలా అంటే సపోర్ట్ ఇచ్చినట్టు అయింది. వాళ్ళు ఇంకా కొంచెం వేగం చేస్తారు, మాకు సంబంధం లేదండి, మేము పర్మిషన్ లేదని చెప్పాము, అయినా కానీ అప్పుడు వాళ్ళ మీద తోసేస్తారు. అప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు, మా మేనేజర్ మీదకి వస్తుంది, బన్నీ మేనేజర్ మీద, నాకు చెప్పారు కానీ నేనే అని చెప్పలేదండి అంటాడు. ఇని మరి మేనేజర్ ఒప్పుకోవాలి ఇంకా అలా అని, అంతే కదా మరి, అంతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. తర్వాత మళ్ళీ అక్కడ ఏదో జరుగుతుంది. సో ఏదేమైనా చూద్దాం ఇంకేం జరుగుతుందో, లేకపోతే ఈయన మాట్లాడిన తర్వాత ఇది మళ్ళీ ఏ కోణంలోకి వెళ్ళి ఎటు నుంచి తిరిగి వస్తుందో, సో ఇటు బౌన్స్ బ్యాక్ అవుతుందో చూద్దాం. సో థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.